కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవునికి, ప్రభువైన క్రీస్తు ద్వారా అల్పులమైన మనల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగాలు ఆయనకి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గతంలో మనం ఆదివారం చాలును అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటొచ్చు. చాలును, సామెతల గ్రంథం 30 అధ్యాయము 15-16 వచనాలని ఆలోచన చేస్తూ చాలును అనేటువంటి ఒక పదాన్ని ఆధారం చేసుకుని మన ఆత్మీయస్థితిని బలపరుచుకోవడానికి ఎన్నో సంగతులు నేర్చుకున్నాం. మరొకసారి ఆ వచనాన్ని చదివి నేను మరొక భాగంలోకి ప్రవేశిస్తాను. సామెతల గ్రంథం 30 అధ్యాయం 15-16. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురిద్దలు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని, చాలును అనని విషయాల గురించి నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ చాలును అనే ఒక చిన్న పదాన్ని బట్టి 2 వారాలు మన అద్భుతమైనటువంటి సంగతులు నేర్చుకున్నాం. మన ఆత్మీయస్థితి బలపరుచుకోవడానికి ఆ అంశాలు 2 కూడా చాలును అనే టాపిక్ మీద వచ్చిన 2 భాగాలు కూడా ఎంతో మనల్ని బలపరిచినాయి. మరొక భాగాన్ని దీన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి. మొదటి భాగంలో మనం నేర్చుకున్నది ఏంటంటే వ్యర్థంగా తిరిగిన కాలం చాలును అనేది నేర్చుకున్నాం. తర్వాత అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అనేది కూడా నేర్చుకున్నాం. చాలును అనే పదం దేవునికి ఇష్టమైన పదం. చాలును అనే పదం దేవునికి ఇష్టమైన పదం. చాలును అననివేవి చూసాం మనం. పాతాళం ఉంది, అందులో ఆరని అగ్ని ఉంది, కనని గర్భం ఉంది, నీరు చాలని అనని భూమి ఉంది. చాలును అని అంటలేదంట అవి. అయితే దేవుడు ఏమంటాడనంటే చాలును అనే తృప్తిపడే జీవితం మనకు కావాలని కోరుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే యేసుప్రభువు వారు ఒకరోజు తన 12 మంది అపొస్తలులతో మాట్లాడుతూ చాలా వేదనతో చెప్తూ మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 41వ వచనం. ఆయన 3వసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఏమండి, గడియ వచ్చినది, ఇక చాలు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రార్థించకుండా నిద్రించింది చాలు. ఇక ప్రార్థించకుండా నిద్రించింది చాలు. ఈ సందర్భం మనం ఆలోచిస్తే యేసుప్రభువు వారిని అప్పగించడానికి ఈ అపొస్తలుల్లో ఒకడు దారి తప్పి ఆ పరిసయ్యులకి లేకపోతే రోమ సైనికులకి, ప్రధాన యాజకులకి బేరం పెట్టేశాడు. 30 వెండి నాణేలకి బేరం పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత వారు యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. ఏంటంటే యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి సైనికులు రాబోతున్నారు. అంతకు మునుపు జరిగినటువంటి గెత్సేమనే తోటలో వేదనతో ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం అది. ఆయన సందర్భంలోకి మనం వెళ్దాం ఒకసారి. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము? ప్రార్థించకుండా నిద్రించింది చాలును. అంటే యేసుప్రభువు వారు ప్రార్థన చేయమని వేడుకుంటున్నట్టు, ప్రార్థన చేయమని బతిమాలుకుంటున్నట్టు, రిక్వెస్ట్ చేస్తున్నట్టు, వారు ప్రార్థన చేయకుండా పడుకుంటున్నట్టుగా కనపడుతుంది. శిష్యులు ఇక్కడ సోమరులుగా నిర్లక్ష్య వైఖరుతున్నట్టు, పట్టించుకున్నట్టుగా, మంచితనం లేనట్టుగా మనకు కనిపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వారు బలహీనులుగానే కనపడుతున్నారు. దానికి కారణం అక్కడ ఉన్న పరిస్థితులు కాదు, వారి బలహీనత. ఒకసారి ముందుకు వెళ్దాము. 32వ వచనం చూద్దాం. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పి, ఆయన ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు, ఇక్కడ మీరు కూర్చోండి, నేను ప్రార్థన చేసి వచ్చే వరకే మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత పేతురును, యాకోబును, యోహానుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆయన మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంత దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలుగు ఉండడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు.
నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ఇది రిక్వెస్ట్లా కనపడుతుంది. ఇది చాలా బాధ కలిగిస్తుంది మనకి. అపోస్తులని యేసుక్రీస్తు వారు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా? ఇలా రెండు సార్లు జరిగింది. 2 సార్లే కదా, 2 సార్లు జరిగింది. చెప్తుంటే పడుకుంటున్నాడు. యేసుప్రభువు వారు వచ్చి మరల వచ్చి ఆయన ప్రాణం మరణమగునంత దుఃఖంలోకి వెళ్ళిపోయింది. అంటే ఎంత బాధ, ఎంత వేదనతో మనకి లోకస్వార్తలు చెప్తాడు. లోక గారు అయితే మరింత విపులంగా రాశాడు. ఎలాగంట, ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడంట. లోకస్వార్త ఒకసారి అక్కడికి వెళ్దాం. లోకస్వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము ఇదే సందర్భం, ఆయన చెప్పిన సందర్భం. 39 నుంచి చూద్దాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళారు. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించారు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచింది. ఆయన ఎలా చేస్తున్నాడు చూడండి ప్రార్థన. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. అంటే ఎంత వేదన అంటే, చెమట రావాల్సింది పోయి చెమటలు ఏమొస్తుంది, రక్తం వస్తుందంట. ఇది రాసింది లూకా గారు, డాక్టర్ గారు. అంటే ఓవరు ఎక్కువగా టెన్షన్ పడిపోమనుకోండి, బాడీలో ప్రవహిస్తున్నటువంటి నరాల స్థితి ఎలా ఉంటుందంటే, ఆ వేగానికి రక్తం, ఆ వేగానికి ఆ శ్వేత గ్రంథుల్లోంచి రావాల్సినటువంటి వాటర్కి బదులుగా రక్తం కూడా వస్తుందంట. అంటే ఆయన పడుతున్నటువంటి టెన్షన్కి, ఆయన పడుతున్నటువంటి బాధ, ఆ వేదన, ఆ పవర్ ఎలా ఉందో చూపించాడు. ఏ స్థితిలో ఆయన వేదన పడుతున్నాడో చూపించాడు. అలాంటి టైంలో, అంత వేదన అనిపిస్తున్న టైంలో శిష్యుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. వాస్తవానికి యేసుప్రభువు వారు ప్రార్థన సహాయం కోరుకోవటం ఎంతవరకు సమంజసమని మనం అడగవచ్చు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు. కలిగి ఉన్నది ఏంటి, ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలంగానే కలిగినాయి. ఎవరినో రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పరలోకలు దేవుడు ఉన్నాడు, నా గురించి ప్రార్థన చేయండి అని ఆయన అడగాల్సిన స్థితి ఏం కాదు. కానీ ప్రార్థన చేయమని ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు మనకి. 1, 2 ఆయన శరీరాన్ని ధరించుకుని ఉన్నాడు. శరీరాన్ని ధరించుకున్న వ్యక్తికి ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శరీరంలో లేని ఆత్మకి ఈ లోకం సాలదు, ఈ లోకం సరైనది కాదు. అంటే పాతాళానికన్నా పోతుంది, పరలోకానికన్నా వెళ్ళాల్సిందే. ఆత్మగా ఉన్నప్పుడు దేవుని ఆధీనంలో ఉంటుంది, దేవుని భద్రతలో ఉంటుంది. కానీ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు మాత్రం సేఫ్టీ జోన్ కాదు. చూడండి, ఇల్లు విడిచి బయటకు వెళ్ళినటువంటి, గూడు విడిచినటువంటి పక్షితో సమానం మనం, శరీరంలో ఉన్నంత వరకు ఆత్మ. కాబట్టి గూడు విడిచి వెళ్ళిన పక్షి మరల తిరిగి వచ్చేంత వరకు సేఫ్టీ కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అది. అలాగే మనం కూడా ఈ దేహం ఉన్నంత వరకు బలహీనులమే. మనుషుల మీద ఆధారపడేంత బలహీనం కాదు, దేవుని మీద ఆధారపడేంత బలహీనం. కాబట్టి మానవ దేహంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి. యేసుప్రభువు అదే నేర్పిస్తున్నాడు. ప్రార్థన అవసరం. మనం దేవుని మీద ఆనుకోవటం అనేది అవసరం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడికి ఏంటి, సేవకులకి ఏంటి, ఎవరికైనా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని ఒక విషయాన్ని చూపించడానికి యేసుప్రభువు వేదన పడుతూ ప్రార్థన చేస్తూ, ఒక సపోర్టివ్గా నాకు ప్రార్థన సహాయం, మీరు కూడా ప్రార్థన చేయండి, నా ప్రాణం మరణమోగినంత దుఃఖంలో ఉంది అని కోరుకుంటున్నాడు ఆయన. అలా కోరుకుంటున్న ఆ పరిస్థితిని గమనించిన శిష్యులు ఏం చేయాలి తెలుసా, ఖచ్చితంగా ప్రార్థన చేయాలండి. కానీ ఒకసారి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు. మరలా రెండోసారి వచ్చారు, రెండోసారి కూడా నిద్రిస్తున్నారు. ఎంత వేదన పడతాడండి. మూడోసారి మూడోసారి కూడా ఏం చేస్తున్నారు, పడుకున్నారు, అడవిడి చేస్తున్నారు. ఆయన వచ్చేటప్పటికి మాత్రం అడవిడి చేస్తున్నారు. చాలు ఇక నిద్రించింది, ప్రార్థన చేయకుండా నిద్రించింది చాలు.
నా టైం వచ్చేసింది, నా గడి వచ్చేసింది. అంటే యేసుక్రీస్తు వారు బాధపడే సందర్భాలు మనకు చాలా బైబిల్లో 2-3 చోట్ల కనిపిస్తుంది. ఆ బాధల్లో దేనికంటే ఒకసారి యెరూషలేము పరిస్థితిని చూసి ఏడుస్తూ ప్రార్థన చేస్తాను ఆయన. ఒకసారి మందిరం పాడైపోతున్నప్పుడు మందిరాన్ని, ఆ తండ్రి ఆలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేసినప్పుడు చాలా దుఃఖపడుతూ ప్రార్థన చేస్తాడు ఆయన. తన స్నేహితుడు లాజరు చనిపోయినప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు ఆయన. కన్నీళ్ళు విడిచినట్టు మనకు కనపడుతుంది. అంటే ఆయన దుఃఖపడేంత ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఆయన దృష్టి అంతా కూడా ఎక్కడుంది? మనుషుల మీద ఉంది. వారు ఎవరూ నశించిపోకూడదని ఆయన బాధ. కాబట్టి ఈయన ప్రార్థన చేయాలంటే వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. కానీ అలాంటి వేదన చూసినటువంటి శిష్యులు నిద్రపోతున్నారంట. దాంతో ఆ సందర్భాన్ని ఉద్దేశించి యేసుప్రభువారు అంటాడు, ప్రార్థించకుండా నిద్రించింది చాలు. ఆయన మరణం మొగునంతగా వేదన పడుతున్నాడంట. చచ్చినంత పని అయిందంటాం చూసారా, అంత బాధపడుతున్నాడంట యేసుప్రభువారు. ఇవాళ నిజంగా మనం భూమి మీద మనం బ్రతుకున్నాం కదా, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని నిత్యము కోటాను దేవదూతలతో తండ్రితో సమానమైన స్థాయిలో కూర్చుని స్తుతులు అందుకోవాల్సినటువంటి క్రీస్తు ప్రభు ఈ రోజుకి అదే బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఈ భూమి మీద ప్రాణం పెట్టిన దానికి ప్రతిఫలంగా కొన్ని ఆత్మలు దేవునికి అప్పచెప్పాలి, చాలా ఆత్మలు అప్పచెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే కాదు, గతంలోనే కాదు, భవిష్యత్తులోనే కాదు, అలా బాధపడుతూనే ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన వంతుగా ప్రార్థన చేయాలి. యేసుప్రభువారు కోరుకున్నాడు, ప్రార్థన చేయకుండా నిద్రించింది చాలు అని. యేసుప్రభువారి జీవితంలో ఎక్కడైనా ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన జీవితం సాగిందా? 33.5 సంవత్సరాల జీవితం. ఆయన కావాలనుకుంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకు తినగలడు, కావాలనుకుంటే సముద్రం మీద నడిచేయగలడు, కావాలనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన కావాలనుకుంటే ఏదైనా చేయగల శక్తివంతుడైన వాడు. సముద్రాన్ని గద్దించగలడు. కావండి 5,000 మందికి ఒక 5 రొట్టెలతోటి 5,000 మందికి ఆహారం పెట్టగలడు. ఆయనకి ప్రార్థన ఎందుకు? అంటే ఆయనే ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి మీద ఆధారపడుతున్నాడు అని అంటే మనకేమి నేర్పిస్తున్నాడు? మీరు నిద్రించకండి, ప్రార్థన చేయండి. నిద్రించాల్సిన టైంలో నిద్రించండి, ప్రార్థించాల్సిన టైంలో ప్రార్థించండి. ప్రార్థించాల్సిన టైంలో కూడా మీరు నిద్రిస్తే మీ కుటుంబాలకు ఏమాత్రం క్షేమం కాదు. నిద్రించింది చాలు, ప్రార్థన చేయండి అని 3 సార్లు అడిగాడు. మూడోసారిగా చాలు లేక మీరు చేసిన పని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. యేసుప్రభువారు మాదిరి చూపించాడు ఆయన జీవితంలో. మనం కొన్ని విషయాలు చూద్దాం. యేసుప్రభువారు ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనం గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 4 సువార్తలు కనపడుతుంది. ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు యేసుప్రభువారి ప్రార్థనకి అవసరతనే ఎప్పుడు కూడా కలిగి ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఉదాహరణకి ఆయన పరిచర్య ప్రారంభంలో ప్రార్థన చేసి ప్రారంభించాడు. లోకసువార్త 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. లోకసువార్త 3వ అధ్యాయము 21. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, అంటే యేసుప్రభువారు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారండి. అంటే పరిచర్య ప్రారంభానికి ముందు ఆయన ప్రార్థనతో స్టార్ట్ చేశాడు. అంటే ప్రార్థనకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చూడండి. ఆయన ప్రార్థన అనేది ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రార్థనే ఆయనకి భాగం. తర్వాత మరొక సందర్భంలో 6వ అధ్యాయము లోకసువార్తలోనే 6వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టారు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన 12 మంది అపోస్తులు ఏర్పాటు చేసుకోవడానికి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు అంటండి. ఆయన మనం ఏదైనా చిన్న పని చేయడానికి ప్రార్థన చేయం. అసలు ఆయనకి ప్రార్థన అవసరమైంది. 12 మంది అపోస్తులు టక్మని ఏర్పాటు చేసుకుని పెట్టుకోవచ్చు ఆయన. కానీ తండ్రిని అడిగి రాత్రంతా తండ్రితో గడిపి తండ్రితో చర్చించి ఇవన్నీ తండ్రితో చెప్పుకుని తండ్రి అన్నీ తీసుకుని చర్చించుకున్న తర్వాత 12 మంది అపోస్తుల్ని పరిచర్య ప్రారంభంలో ఆయన ప్రార్థన చేశారు. అపోస్తులు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఆయన శిష్యులుగా ఉండగోరిన వారి కొరకే ఆయన ప్రార్థన చేశాడు. కానీ మనకు ప్రార్థన లేదు.
ఏదైనా చేయగల సమర్థుడికి ప్రార్థన అవసరమైంది. ఏమి చేతకాని బ్రతుకులు మరి నెత్తి మీద రూప పెట్టి పావలకు కూడా ఎవడ కొండ లోకపరంగా కదండి. రూప పెడితే మనకి ఎంత ఎంత మిగులుతుంది? పావలకు అమ్మేస్తే మనల్ని ఇంకా 75 పైసలు మిగులుతుంది కదా. ఆయన ఎవడ కొండ మనల్ని. అలాంటి జీవితాలు విలువైన జీవితాలుగా మార్చిన క్రీస్తు ప్రభు మీ జీవితాలు విలువైనవిగా బ్రతకాలి అంటే దేవునితో మీరు సమయాన్ని గడపాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రతిదానికి మనం ప్రార్థన మీద ఆధారపడితే ఆ విజయాలు వేరుగా ఉంటాయి. కానీ మనం ఏం చేయమో తెలుసా? ప్రార్థన చేయమండి. అన్నీ చేస్తాం. ప్రార్థన తప్ప అన్నీ చేస్తాడు క్రైస్తవుడు. ఏది చేయమని చేస్తాడు, ప్రార్థన తప్ప. మోకాళ్ళు ఊనేసరికి ఏమొస్తుంది? నిద్ర. అసలు మోకరిందామనికినేసరికి అప్పటిదాకా సెల చూస్తాం. ప్రార్థన టైం అయ్యేవాడికి ప్రార్థన అనిపిస్తుంది. అదొక రకమైనటువంటి చూడండి, ప్రతి దానికి ఉన్న హుషారు ప్రార్థన చేయడానికి ఉండలేదంటే అర్థం ఏంటి? ఎవరో అడ్డుపడుతున్నారు మనకి. ఎందుకులే అదెందుకులే అంటే నేనేమంటానంటే, ఎందుకు అలాంటి ఆటంకాలు వస్తున్నాయి అంటే, గొప్ప గొప్ప ప్రసంగాలకి సాతాను బెదరడంటండి, గొప్ప గొప్ప సాక్ష్యాలకి సాతాను బెదరడంట, గొప్ప గొప్పగా నీ మాటలకి ఆడేం బెదరడంట. నేను ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసేసినా సాతాను బెదరడంట. ప్రార్థన అంటే మాత్రం భయం అంటాడికి. ఎందుకని? ఆయనతో చెప్పేస్తారు. ఎవరితోటి? నేను గొప్ప ప్రసంగం చేశానండి, చాలా బాగుందండి ప్రసంగం అన్నారు మీరు, నాకు మార్కులు వేసి వెళ్ళిపోతారు అంతే. ఆ ప్రసంగం ద్వారా మీరు ఏం మారారని తెలుసు ఆయనకి. ప్రసంగాలు ఎవరిని ఏం మార్చో, గొప్ప గొప్ప మాటలు ఏం మార్చో. ఈ బలహీన తట్టుకెళ్ళి దేవుని దగ్గర చెప్పేస్తే మాత్రం ఆయన మార్చేస్తాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు. అతడికి భయం, అందుగురించి అన్నీ చేయనిస్తాడు. ప్రార్థన దగ్గరికి వచ్చేవాడికి ఎందుకు నీకెందుకు ఆయనతో కూర్చో కొడుకో ప్రార్థన అంటావు ఎందుకు నీకు అంటాడు. అలాగే 12 మంది అపోస్తులను, అలాగే 11 మంది అపోస్తులను అలాగే బలహీనపరిచేసింది అక్కడ ఆ శక్తి. యేసుప్రభువు మాత్రం ప్రతిదానికి ప్రార్థన చేశారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 33 వచనాలు మనకు ఒక సందర్భం కనిపిస్తుంది అక్కడ. ఏమండి? ఒక సందర్భం కనిపిస్తుంది. ఆ సందర్భం ఏంటి? 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి సందర్భం కదండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 33 వరకు ఈ సందర్భాలు మీరు చూస్తే వాస్తవానికి 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ప్రార్థన అవసరం అనుకోవడానికి లేదు ఇక్కడ. 5,000 మందికి ఆహారం పెట్టేసిన తర్వాత కూడా ప్రార్థన చేసినట్టు ఉంటుంది చూడండి. అందులో ఒక రిఫరెన్స్ ఉంటుంది మీకు చూడండి. ఇప్పుడు అంటే అవసరం ఉన్నప్పుడు ప్రార్థన కాదు ఇక్కడ, అవసరం తీరిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు యేసుప్రభువు వారు? ప్రార్థన చేస్తున్నాడు. మన అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయము, ఇంకా అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా ప్రార్థనే ఉంటుందిలే. అవసరం ఉన్నంత వరకే చేస్తాం అనుకోండి, అది కూడా మనకు మెలకు వచ్చినప్పుడు, మనకు కుదిరినప్పుడు, మనకు చేతనైనప్పుడు. యేసుప్రభువు వారు 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత కూడా ఆయన ప్రార్థించడానికి కొండకి వెళ్ళినట్టు కనపడుతుంది ఆ సందర్భంలో. తర్వాత మీరు చూస్తే యేసుక్రీస్తు వారు కొద్ది గంటల్లో శిలువ మరణానికి అప్పగించబడతాడు అని అన్నప్పుడు దేవుని దగ్గర కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొన్ని బాధ్యతలు తండ్రికి అప్పగిస్తూ తర్వాత అపోస్తులను ఎలా నడిపించాలో కోరుకుంటూ దేవుని బతిమాలుకుంటూ వారందరూ ఏకమై ఉండాలని, అలా ఏకమై ఉండటానికి నీ కృప వారికి కావాలని గెస్సమైన తోటలో ప్రార్థన చేసినట్టు మనకు కనపడుతుంది. 17వ అధ్యాయం యోహాను సువార్త అంతా 17వ అధ్యాయం అంతా కూడా తన అప్పగింపబడి రాత్రి ఎందు ఆయన తండ్రికి ప్రార్థన చేశారు. తర్వాత యేసుక్రీస్తు వారు బంధింపబడడానికి ముందు కూడా ఆయన ప్రార్థన చేశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 44 వరకు. సిలువ వేయబడిన సమయంలో కూడా సిలువ మీద ఉండక 3 సార్లు ప్రార్థన చేసినట్టు ఉంటుంది. రెఫరెన్స్లు రాసుకోండి. మత్తయి సువార్త 27:46, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం, 46వ వచనం. అంటే యేసుప్రభువు వారు ప్రార్థించండి అని అపోస్తులను ఎందుకు అడగలిగాడు? ఆయన జీవితం అంతా ప్రార్థనే, ప్రార్థనమయం. ప్రార్థన దాని యొక్క అవసరత ఆయన జీవితంలో చాలా చక్కగా కనపడింది యేసుప్రభువు వారి జీవితంలో. కానీ క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారి జీవితాల్లో ప్రార్థన లేదు. ఏముంది? నిద్ర. సమస్త దరిద్రాలకు పుట్టిల్లు లేదో తెలుసా? నిద్ర మంచం. నిద్ర మంచం మీద సమస్త దరిద్రాలు పుడతాయంట. నిద్ర మంచం మీద లేనిపోయిన ఆలోచనలన్నీ పుడతాయంట. ఆయుర్దారుడు వచ్చినట్టు లేమిని అద్దకే
వస్తుంది అన్నాడు. నిజంగా మనం నిద్రకి ప్రాధాన్యత ఇస్తున్నామా లేకపోతే ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నామా అని అడిగితే నిద్రకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, పడుకుండిపోతాం. నిద్ర నేను అడిగాను అనుకోండి, ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, ఎక్కువ మంది మీలో చేయెత్తకపోవచ్చు. తెల్లారుజాము 4 గంటలకు లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే ఎవరు చేయెత్తకపోవచ్చు. ఇప్పుడు 5 గంటలకు ఎంతమంది చేస్తున్నారని అంటే ఒకరిద్దరు ఎత్తవచ్చు. మరి ఎప్పుడు చేస్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నామని అంటున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? నీకు మెలకు వచ్చినప్పుడు. నీకు మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడంట. నీకు మెలకు వచ్చినప్పుడు అది ప్రార్థన అవ్వదు. నీకు మెలకు వచ్చి చేసేది ప్రార్థన కాదు, సమయాన్ని పెట్టుకుని ప్రార్థించేది ప్రార్థన. అంతేనండి. ఏమంటున్నాడు యేసుప్రభువు వారు? ప్రార్థించకుండా నిద్రించింది చాలు చాలు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం నిద్ర గురించి ఒక విషయం చెప్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చూడండి. సోమరి, ఎందాక నీవు పండుకునిందువు, ఎప్పుడు నిద్ర లేచేదువు? ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండదనని నీవు అనుచుందువు కదండి. ఉదయం ఈ సిచ్యువేషన్ కనపడుతుంది మన జీవితంలో. చూడండి, వాతావరణం ఎలా ఉన్నా ఈ సిచ్యువేషన్ కనపడుతుంది. తెల్లారేసరికి ప్రతి ఒక్కరూ ముడి చేసుకుంటారు. ఏమండి, 2 కాళ్ళ ఆయన చేతులు పెట్టేసి ఇలా ముడుచుకుని దగ్గరికి ముడుచుకుపోతారు. అలాగా ఏలుగు పొమ్మలకి ఇలా దగ్గర అయిపోతారు, చుట్టుకుపోతారు ప్రార్థన చేసే టయానికి. మరి ఎందుకు అంత అలాగ మత్తు నిద్ర నీకు ఎందుకు పట్టేస్తుంది అంటే, నువ్వు త్వరగా పడక్కి వెళ్తలా, సెల్ పట్టు కూర్చుంటున్నావు, సెల్తోనే గడుపుతున్నావు. 12 అయిపోతుంది, 12:30 అయిపోతుంది. ఇక్కడ 9 గంటలు పడుకోవాల్సిన నువ్వు ఇక్కడ 3 గంటల టైం పాడు చేసుకుంటున్నావు. ఆ 3 గంటల టైం తెల్లజాము నీకు బ్రేక్ అయిపోతుంది. అక్కడ పడుకుండిపోతున్నావు, అక్కడ నిద్ర పట్టేస్తుంది నీకు కదండి. చాలామంది వాళ్ళ క్రైస్తవులకి పరలోకపు తండ్రితో సహవాసానికి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? ఎంతమంది తండ్రితో సహవాసం చేస్తున్నారు? ఎవరన్నా మనకు ముఖ్యమైన స్నేహితుడు ఫోన్ చేయలేదు అనుకోండి, ఆ రోజంతా ఎలా ఉంటుంది? ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక మెసేజ్ పెట్టలేదు అనుకోండి, ఆ రోజంతా మనకి ఎలా ఉంటుంది? ఒక తమ్ముడు ఇందాక దానియేలు వచ్చాడు కదా, దానియేలు పొద్దుటే నాకు స్టార్టింగే గాడ్ మార్నింగ్ అని పెడతాడు. ఒక్కొక్క రోజు నేను ఎక్కువ మెసేజ్లు వచ్చేసినప్పుడు అందులో కలిసిపోయినప్పుడు పట్టించుకున్నట్టుగా ఉంటాను. ఫోన్ చేస్తాడు, ఒక గంట 2 గంటలు అయిన తర్వాత ఫోన్ చేసి, అన్నయ్య నేను చాలా బాధపడిపోతున్నాను అన్నయ్య అంటాడు. అంటే నేను గాడ్ మార్నింగ్ ఎట్టాను, మీరు పెట్టలేదన్నయ్య అని. అంటే ఒక తృణమాత్రుడు తిరిగి రిప్లై ఇవ్వకపోతే మన మనసు ఎంత ఆందోళన పడిపోతుంది. అలాగే పరలోకపు తండ్రితో సహవాసాన్ని మనం చేయకపోతే అసలు పట్టించుకోం. అంటే మనకి ఆయన ఇంపార్టెంట్ పర్సన్ కాదు, అంతేనండి. అంటే తండ్రితో ప్రేమగల సహవాస సంబంధం మనకి ఎలా మారిపోయిందంటే, కష్టపడి సాధించాల్సినటువంటి ఒక పనిగా, లేదంటే ఒక పెద్ద భారంగా, విసుగు పుట్టించే ఆహారంగా మారిపోయింది కదా. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మన సమస్యలు చెప్పుకోవటం, దేవునితో మనం మాట్లాడటం, దేవునితో సంభాషణే కదా. ఇప్పుడు అది మనకు పెద్ద భారంగా ఎందుకు అనిపిస్తుంది? అది మనకు పెద్ద విసుగు పుట్టించి ఆహారం ఎందుకు మారిపోయింది అంటే, మనకి ప్రార్థన అంటే అంత తండ్రితో సహవాసం అంటే అంత మనకి లేదు. ముసలం ముచ్చట్లు వేసుకోవడానికి ఎంతమంది అయినా మనం మాట్లాడతాం, ఎంతమంది అయినా మనం సంభాషిస్తాం, ఎంత సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తాం. కానీ క్రైస్తవుడు ప్రార్థన చేసే విషయంలో ఓడిపోయాడండి. ప్రార్థన చేసే విషయంలో ఓడిపోయాడు, నిద్రపోతున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ఆ సందర్భం మనం చూస్తే ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన మరణమగునంతగా వేదన పడుతున్నాడు. అలాంటి వేదన ఇప్పుడు ఉంది. ఏంటి ఆ వేదన? ఆయన నామం కళంకమైపోయింది. యేసుక్రీస్తు వారి నామాన్ని ఎంత దూషిస్తున్నారో తెలుసండి. మతోన్మాదులు భయంకరంగా దూషిస్తున్నారండి. ఆయన చరిత్రలో లేడని ఒకడు, ఒకవేళ ఉంటే వ్యభిచారికి పుట్టాడని ఒకడు, అసలు ఆయన దేవుడు కాదని ఒకడు, రకరకాలైనటువంటి ఆయన నామాన్ని దూషిస్తూ కామెంట్లు, మెసేజ్లు, రీల్స్ ఇలా పెడుతున్నారండి. సత్యమేమో సంత వీధుల పాలైపోయింది. సత్యం లేదే సంఘంలో, సత్యం లేదు, సత్యానికి ప్రిఫరెన్స్ లేదు, సత్యాన్ని ఎవడో అభిమానించట్లేదు, సత్యాన్ని ఎవరో వదాన్ని వేసుకోవట్లేదు. ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు, కానీ ప్రేమ ఎక్కువైపోయింది, సత్యం లేదు. ఇప్పుడు ఎలా ఆకెట్టుకుంటావు, ఎలా రప్పించుకుంటావు, ఎలాగాలని ఇందులోకి నడిపిస్తావు అంటున్నాడు తప్ప సత్యం వదిలేస్తున్నాడు.
ఎవరికి తోసిన వాళ్ళు మెసేజ్లు ఇచ్చేస్తున్నారు. సత్యమేమో సంత విధులు పాలైపోయింది, ఆయన నామేమో దూషించబడుతుంది, తర్వాత ఆయన ఆజ్ఞలు అతిక్రమించబడుతున్నాయి. ఆయన సంఘం అంటే దేవుని ఇల్లు, క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి రక్తం చిందించిన సంఘం, ఆ సంఘమేమో వ్యాపారపేటలుగా మార్చేసుకున్నారు. కొంతమంది బతుకు తెరువు కోసం, డబ్బుల సంపాదన కోసం సంఘాన్ని వాడేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన చేసే బాధ్యత మనకు లేదండి. ఆ రోజు ఆ 11 మంది అపోస్తులను అడిగినట్లుగానే ఈరోజు సంఘాన్ని కూడా అడుగుతున్నాడు. ఏమని? ప్రార్థన చేయకుండా నిద్రించింది చాలు, ఇకనైనా ప్రార్థన చేయండి, మెలకుగుండి ప్రార్థన చేయండి. నా కొరకు ఒక్క గడి అని మెలకుగుండరా. 24 గంటల్లో అందరితో గంటలు గడుపుతున్నావు, ఒక్క గడి అయినా సరే నా కోసం నువ్వు ప్రార్థన చేయవా? నా వ్యాధి నీకు అర్థం అవట్లేదా అని యేసుప్రభు వారు సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లేదా? 12 మంది అపోస్తులను అడిగితే మనల్ని అడిగినట్టే కదండి, సంఘాన్ని అడిగినట్టే కదా, కాదండి? మరి వాళ్ళు ఎలా ఉంది మన పరిస్థితి? ప్రశాంతంగా పడుకుంటున్నామంటే ఏంటి అర్థం అండి? ప్రశాంతంగా ఎప్పుడు నిద్ర పడుతుంది? కాదండి, బాధ్యత లేనప్పుడు అండి. బాధ్యత లేనివాడు ప్రశాంతంగా పడుకుంటాడండి. రేపు ఏంటి అని ఉండదు అడిగి, రేపు ఎలా గడుస్తుంది ఉండదు అడిగి, అసలు నా పరిస్థితి ఏంటి ఏముండదు. ప్రశాంతంగా తింటాడు, నిద్రపోతాడు కదండి. బాధ్యత లేనోడికి, భయం లేనోడికి, భారం లేనోడికి, బాధ్యత లేనోడికి ప్రశాంతంగా నిద్రపడుద్ది కదా. పైగా అలాంటి టైంలో చూపిస్తాను మీకు. ఒకసారి యోనా గ్రంథంలోకి వెళ్దాం. యోనా గ్రంథము మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడబద్దలై పోవుగతి వచ్చింది. అంటే ఆ సముద్రం మీద తుఫాను పుట్టించాడంటండి దేవుడు. తుఫాను పుట్టించినప్పుడు అంటే వాడ ఏమైపోతుందంటండి, బద్దలైపోయి గతి వచ్చేసిందంట. అంటే ఆ పోటు అలా కొడుతుంది, ఆ కెరటాలు దెబ్బలు అలా తగులుతున్నాయి వాడకి. తర్వాత కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకలు చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోన వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని నిద్రపోయానని రాయలేదండి. అంటే పైన చూస్తేనేమో అల్లకల్లోలం కింద ఉంది వాతావరణం. అలాంటి వాతావరణంలో ఎలా నిద్రెట్టిందండి ఈయనకి? ఎలా నిద్రెట్టింది? ఇక్కడ యోన కాదు నాకు కనపడుతుంట, సంఘం కనపడుతుంది. పైనేమో గలిబిలి, లోకమంతా గలిబిలి కింద ఉందండి. 3 సంవత్సరాల పాపని రేపు చేయటం ఏంటండి అంటే ఎలాంటి ఆకృత్యాలు చూస్తున్నాం మనం? పశువుని పాడు చేయటం ఏంటండి? వీరవస్త్రాన్ని, తోకల పొడి. అంటే లోకం ఎలా మారిపోయింది, ఎంత భ్రష్టత్వానికి ఎంత వికృతంగా తయారైపోయింది చూడండి. క్రూరమృగాలేమో ఓళ్ళ మీదకి వచ్చేస్తున్నాయి, మనుషులేమో క్రూరమృగాలు అయిపోతున్నారు. చాలా నీచంగా ఇవాళ లోకం దాన్ని ఏమంటారు, ఆధునిక ప్రపంచం మారిపోయిందండి. అసలు తప్పు చేయకపోతే వాడు మనిషే కాదు, అలా ఉంది పరిస్థితి. అసలు నువ్వు ఒక చెడు పని చేయకపోతే నువ్వు మనిషివే కాదని చెప్పే లోకం ఇది, అలా మారిపోయింది. క్రైస్తవుడు ఏం చేయాలండి? నాయకుడు వచ్చి అడుగుతున్నాడు, వాళ్ళేమో చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారండి. అలా చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. చెట్టు ఏం చేస్తుందండి? ఒక దిమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి. దిమ్మ ఏం చేస్తుందా? కానీ ఆ దిమ్మ ఏదైనా చేస్తుందని, ఆ చెట్టు ఏదైనా చేస్తుందని వాళ్ళ నమ్మకం. దిమ్మ చెట్టు ఫలితాలు ఇవ్వదని మనకు తెలుసు, కానీ ఏమి ఇవ్వని దాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు వాళ్ళు. కానీ జీవం కలిగిన దేవుని దగ్గర మనం మాత్రం గాఢ నిద్రపోయాం. ఇవ్వనోళ్ళ దగ్గరికి వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చే ఆయన దగ్గర మనం నిద్రపోయాం కాదండి. లోకమంతా గలిబిలి అయిపోతుంటే మనకి ఎలా నిద్ర పడుతుందండి? పరిస్థితులు చూసి మనకి ఎలా నిద్ర పడుతుందండి? భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఈ నాగరికత భయంకరంగా నాశనం అయిపోయిందండి. విలువలు లేకుండా పోయినాయి, నైతిక విలువలు లేవు.
నీచాతి నీచంగా ఈ లోకం తయారైంది. మన ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో మనం చేయగలిగింది ఒకటే, ఎవరినో మనం సంస్కరించలేం, ఎవరినో మనం బాగు చేయలేం. బాగు చేయాలన్నా, సంస్కరించాలన్నా, బుద్ధి తేవాలన్నా, మనుషులు దారిలో పెట్టాలన్నా దేవుడే. మరి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? దేవుని అడగాలి. అయ్యో అలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పుకుంటాం తప్ప దేవుని దగ్గర ప్రార్థనలో మనం అడగం, ప్రార్థన చేయం. పొద్దున్న లేచి ప్రార్థన చేయండి, ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. యేసుప్రభువు చేశాడు, అపోస్తులు చేశారు, ఏలియా గొప్ప గొప్ప ప్రవక్తలు చేశారు, యెహోషువ లాంటి వాళ్ళు ప్రార్థనలు చేశారు. కాబట్టి ఇలాంటి ప్రార్థన, శక్తివంతమైనటువంటి ప్రార్థన విడిచిపెట్టి మనం పడుకుంటున్నాము అనేది యేసుప్రభువు మనకి ఇస్తున్న హెచ్చరిక. ప్రార్థన చేయకుండా నిద్రించింది చాలు. మనం నిద్రపోతున్నామండి. ప్రార్థన గురించి చాలాసార్లు మీకు చెప్పాను నేను. ప్రార్థన దేవునికి నైవేద్యం లాంటిది, అర్పణ లాంటిది. సాతానికి కొరడ దెబ్బ లాంటిది. దేవునికి అర్పణ లాంటిది అయితే సాతానికి కొరడ దెబ్బ. మరి విశ్వాసికి ప్రాణవాయువు లాంటిది కాదండి? ప్రాణవాయువు. కానీ మన దగ్గర ప్రార్థన లేదు. కొంతమంది అనుకోవచ్చు ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన భాష ఉండాలేమో అని, ప్రార్థనకి ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ ఉండాలేమో అని, ప్రార్థనకి ఏదైనా స్పెషల్ ఉండాలేమో అని. కానీ ప్రార్థనకి ఏం అవసరంలా. అంటే ప్రార్థనకి ఏం అవసరంలా. ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు నాకు ఉన్నాడు అని నమ్మకం ఉంటే చాలు, ప్రార్థనకి జవాబు వస్తుంది. అంత గలిబిల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? యోనా గారు నిద్రపోయాడు. కారణం ఏంటంటారు? నిర్లిప్తత, పట్టించుకుంటాను, మనకెందుకులే, ఎవడలపోతే మనకెందుకు, మనం బాగున్నాం కదా, సుఖంగా పడుకున్నాం కదా. ఇదే కదండి. ప్రార్థించాల్సినడేమో పడుకున్నాడు, ఎవరికి ప్రార్థన చేయాలో తెలియని వాళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు కాదండి. ఏమన్నాడు చూడండి, 6వ వచనం. అప్పుడు వాడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరముంచునేమో అనేను. ఓయి నిద్రపోతా. తిట్టించుకుంటున్నాడు. ఎవరి చేత? ఒక అన్యుడి చేత. నీకు దేవుడు ఉంటాడు కదా, ఆయన కాపాడతాడేమో. మా దేవతలు ఏం కాపాడట్లా, నీ దేవుడు కాపాడతాడేమో, ప్రార్థించే. నీ దేవుడు శక్తిమంతుడేమో, మమ్మల్ని కాపాడే శక్తి ఆయన దగ్గర ఉందేమో, మా కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రార్థన చేయవయ్యా, మమ్మల్ని కాపాడతాడు ఈ గలిబిల్లుల నుంచి అని. ఇవాళ నిజంగా మన కుటుంబాలు మన సంఘాల్లో కుటుంబాలు చాలా గలిబిలుగా ఉన్నాయి. ఏం పాలుపోని స్థితిలో ఉన్నారు, మార్గాలు మూసుకుపోయినాయి, చావాల బతకలేని పరిస్థితి, అసలు ఎవరిని ఆనుకోలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో కూడా ప్రార్థన చేయకుండా పడుకునే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. కుటుంబం పరిస్థితి ఏంటి, బిడ్డల పరిస్థితి ఏంటి, భర్త పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, ఇలా ఉందేంటి, నా కుటుంబం ఏంటి పరిస్థితి, రేపు ఏంటి అని ఎదురు చూడలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారు? హాయిగా నిద్రపోతున్నారు. బాధలు వచ్చినప్పుడు ఏడవడానికి పనికొస్తారు తప్పిల్లో దేవుని దగ్గర కన్నీరు కార్చడానికి వీళ్ళకి శక్తి లేదు. ఏమని కోరుకుంటున్నాడు దేవుడు? ఒక కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? లోకం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకసారి తిమోతి గారికి పత్రిక రాస్తూ, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, చూడండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఆజ్ఞ. మన సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మనం ఎలా ఉండాలండి? సుఖముగాను నెమ్మదిగాను. అంటే మనకి సుఖము, మనకి నెమ్మది ఎలా వస్తుంది?
ఇతరుల కోసం చేస్తే కాదండి, ఇతరులు బాగుంటే మనం మనం పెట్టుకుంటాం కదా కొటేషన్లో, అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి. ఉత్తిదే కదండి. అందరు బాగుంటే మనం ఉంటాం. మరి అందరు బాగోలేనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? మరి అందరు బాగోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు సుఖంగా నెమ్మదిగా బతకాలంటే నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళు సరిగా లేకపోతే నువ్వంతే, నీ పరిస్థితి కూడా అంతే. అందరు ఎప్పుడు బాగుంటారు? దేవుడికి దయ తెలిస్తే, దేవుడికి కనికరిస్తే, వాళ్ళ బతుకులు బాగుంటే. ప్రార్థన ఏం చేయదండి అండి. చాలామంది ఏమంటారంటే ప్రార్థన ఏం చేస్తుందండి, ప్రార్థన ఏం చేస్తుంది ఏంటి అంటారు. సూర్యచంద్రులను ఆపలేదా? సూర్యచంద్రులను ఆపలేదా? 3 సంవత్సరాల వర్షాన్ని ఆపలేదా? ఆపలేదండి. ప్రార్థనగా శక్తి లేదా? దేవుడు ఒకే విషయంలో బలహీనుడు. ప్రార్థన చేస్తే వినటంలో బలహీనుడు ఆయన, వింటాడు అంతే. ప్రార్థన అడిగితే వింటాడు, అందులో బలహీనుడైన. నేను విన్నా అంటానికి లేదు, ఆ విషయంలో బలహీనుడైన. ఎలాంటి వ్యక్తి చేసినా అలా స్టిల్ అయ్యి వింటాడు. అది అందులో బలహీనుడైన. ప్రార్థన చేస్తే తన మొరపెట్టి వారికి, నిజంగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడంట. అందులో బలహీనుడైన. మొర్ర పెడితే మాత్రం ఆయన ఆగిపోతాడు. ఎంత బిజీ అయినా సరే మొర్రపెట్టేవాడి కోసమే చెవులు ఇస్తాడంట. నీతిమంతులు ప్రార్థనల మీద ఆయన చెవులు ఉంటాయంట. కానీ క్రైస్తవులైన మనం ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం వచ్చేసిందంట. నిజంగా కష్టం ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. కనీసం ఆ బాధలను బట్టి కూడా ప్రార్థన చేయరండి కొంతమంది. లేచి ఉదయాన్నే లేచి, నేను అంటాను ప్రార్థన చేసి చూడండి, గొప్ప ఫలితాలు మీరు చూస్తారు అంతే. కానీ మనం ఏం చేస్తున్నాం? పడుకుండిపోతున్నాం. అంటే ఫలితాలు చూడకుండా చేయాలని సాతాను నిద్రపుచ్చి చేస్తున్నాడు మనల్ని. శరీరం బలహీనం అంటాం కదా, నిద్రపుచ్చి చేస్తున్నాడు అంతే అండి. ఏదైనా పని ఉంటే లేచాలమండి. విజయవాడ వెళ్ళాలి, 6 గంటలకు బండి, 5:30కే రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి స్టేషన్కి. మరి ఎన్నింటికి లేస్తావు? మరి ఎలా మెలకు వచ్చేస్తుంది అప్పుడు? నిజం చెప్పండి, ఎలా మెలకు వచ్చేస్తుంది? రాత్రి అదురుతో పడుకుంటున్నావు, పొద్దున్న 6 గంటల ప్రయాణం ఉంది అని చెప్పుకుంటావు నీ మనసుతో, నీ మనసాగితో. అది ఆ టైంకి లేపేస్తుంది 5 గంటలకు నిన్ను. ఆయనకి అసలు ఎన్నిసార్లు ఎత్తాడో ఈ లోపు. మళ్ళీ ఇలా తీస్తాడు, చల్ల ఇలా తీస్తాడు, టైం అవ్వదా, మళ్ళీ పెడతాడు, మళ్ళీ ఇలా తీస్తాడు, మళ్ళీ పెడతాడు. దేనికోసం? కానీ తండ్రితో ప్రేమగల సహవాసం మనకి చాలా కష్టమైపోయింది, చాలా బాధ అయిపోయింది. ఆయన ప్రార్థన అటైపోయి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. చాలును. ఏం చాలును? ప్రార్థన చేయకుండా నిద్రించింది చాలును. ఇకనైనా ఏం చేద్దాం? ప్రార్థన చేసే పిల్లలుగా ఉందాం. ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేద్దాం. పరిస్థితులు బాగోలేదండి. మొత్తం అసలు ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు చూస్తుంది. ఏ ఉపద్రవం వస్తుందో కూడా తెలియని డ్యామేజ్లో లోకం ఉంది. మన ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడో ఏదో జరిగిందంట మనకెందుకు అనుకుంటే కుదురుతుందండి. కరోనా ఎక్కడొచ్చింది ముందు? ఏదో టపటపమని పడిపోతుంటే ఇలా పడిపోతున్నారంట, బలగానే అన్నారు. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందన్నారు, వేరే దేశం వచ్చిందన్నారు, ఓయ్ అన్నారు. అప్పుడైతే నవ్వినాడు, ఏ అన్నాడు. తర్వాత ఓయ్ అన్నాడు. ఎక్కడికి వచ్చేసింది? ఇండియాలో ఎక్కడికో వచ్చింది, ఓయ్ అన్నాడు. అప్పుడు తర్వాత డోర్లు వేసిండు ఓయ్ అన్నారా? ఎక్కడో జరిగితే మనకేంత అనుకోద్దండి. ఎక్కడో జరిగితే మనకే ప్రమాదం. ఇప్పుడు ఇరాక్ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి గాజాకి పాలిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. అది అక్కడ ఆగిపోద్ది అనుకుంటున్నారు మీరు ప్రార్థన చేయకుండా కూర్చుంటానికి. ఆ పక్కనే సపోర్ట్ చేసే దేశాలు ఉంటాయి, ఈ పక్కన సపోర్ట్ చేసే దేశాలు ఉంటాయి. మాట పెరిగిద్ది. అప్పుడు 2 వర్గాల కింద ప్రపంచ దేశాలు విడిపోతాయి. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అప్పుడు నీకు నాకేమవుతుంది? మనం కూడా అందులో బాంబుల దాడిలో పోతాం కదా. 2వ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది పోయారు? మొదటి ప్రపంచ యుద్ధం తెచ్చిన నష్టం ఎంత? ఇప్పటికీ తేరుకొలిన వాళ్ళు ఉన్నారండి 2వ ప్రపంచ యుద్ధం దెబ్బ తగిలిన వాళ్ళు కదండి. ఎక్కడో ఏదో జరుగుతుంది మనకెందుకు అనుకోద్దండి. ఎక్కడో ఏదో జరిగినా మనం ప్రార్థన చేయాలి కాదండి.
కేరళ గురించి అలా మనం ప్రార్థన చేసామా? కేరళ నుంచి క్రైస్తవులకి ఎంత సహాయం అందుతుందో తెలుసండి. వాళ్ళు తిన్నా తినకపోయినా ముందు సేవకులకు ఫండ్స్ పంపించేస్తారు. వాళ్ళ విశ్వాసం ఎలా ఉందో, వాళ్ళ భక్తి ఎలా ఉందో, అలా అంత భక్తిగా ఉన్నా, అంత విశ్వాసంగా ఉన్నా అక్కడ ఎందుకు రావాలి ఉపద్రవం అని అంటే, అక్కడ కొంతమంది చేసినటువంటి నాయకులు చేసినటువంటి పొరపాట్లు. ఈ పెద్ద పెద్ద 300 సంవత్సరాలు 400 సంవత్సరాల నుంచి పాతుకుపోయినటువంటి చెట్లు తీసేసి తేయాకు చెట్లు వేసారంట వాళ్ళు, కాపుపొడి చెట్లు వేసారంట వాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు పడగొట్టేసి. ఇప్పుడు నేల ఏమైపోయింది? గుళ్ళ అయిపోయింది. గుళ్ళ అయిపోయేవాడికి అండ్ వాటర్ వెళ్ళేవాడికి మొత్తం ఎక్కడికెక్కడ అండలండలు ఊడిపడిపోయింది ఊళ్ళ మీద. అది వాళ్ళ పొరపాటు కాదు, అధికారులు చేసిన పొరపాటు అది కదా. అలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండేది ఏది? ఆపేది ఏది? చెట్లు. ఆ చెట్లు పడగొట్టేయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఒక అధికారికి వచ్చింది. ఆ అధికారి మనసు మార్చమని దేవుడిని మనం వేడుకుంటే దేవుడే చెప్పాడు, చెట్లు నరుకువాడు తనకు అపాయం తెచ్చుకుంటాడని. ప్రభా, నువ్వు ఇలా చెప్పు నీ వాక్యంలో. ఈ అధికారులు అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు, ఈ రాజులు అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు, సహాయం చేయండి, వాళ్ళ మనసు మార్చనని మనం ప్రార్థన చేస్తే దేవుడు మార్చడాన్ని అడుగుతున్నాను. మంద కాదా బాధ్యత? అది మంద కాదండి, మందే. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా సహోదరుడి విషయంలో నేను చూశానండి. ఒక తృణమాత్రుని నేను ఎక్కడో గదిలో కూర్చుని రోజు ప్రార్థన చేసేవాడిని. మొత్తం సుప్రీంకోర్టులో ఒక జీవో మారిపోయింది. అసలు ఎప్పటికీ మారినటువంటి ఒక కొత్త జీవో వచ్చింది ఆ స్థానంలోకి మారిపోయి. ఆ జీవోని బట్టి మా అన్నయ్య కేసు కొట్టేశారండి. యావజయ కారగారి శిక్ష పడితే 16 నెలల్లో బయటకు వచ్చాడు ప్రార్థన చేసినప్పుడు. దేవుడు ఏం చేయలేడు అనుకోకండి, ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. బాబు ఇంత తీరుతుందా అప్పు? అసలు ఇది సాధ్యమేనా? నా భర్త కాపురానికి వస్తాడు, సాధ్యమేనా? ఇది అవుతుందా? ప్రార్థన చేస్తే అయిపోతుందా? అవదండి. కీ పాయింట్ ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరే ఉంటుందండి, దేవుడి దగ్గర ఉంటుంది కీ. ఆ కీ మనం తిప్పామనుకోండి ప్రార్థనతోటి, ఆయన రన్ చేస్తాడండి. అండి, నేనేమంటానంటే సంఘంతో మాట్లాడేది ఏంటంటే, మనం ప్రార్థన చేయకుండా నిద్రించింది చాలు. సంఘం బలపడకపోవటానికి మీ ప్రార్థన తనం ఏదైతే ఉందో అదొక కారణం. ప్రతి సంఘ సభ్యుడు ఉదయం లేచి ప్రార్థించి చూడండి, మంచి అద్భుతాలు చూస్తామండి. అద్భుతాలు అని అంటే ఆత్మలు సంపాదించగలం, దైవికమైనటువంటి లక్షణాలతో చాలామంది భక్తులు చూడగలం. పాపపు అలవాట్లతో లోకానికి బానిసలే బ్రతుకుతున్నటువంటి సంఘ సభ్యులు మరలా సంఘానికి వచ్చి దైవికంగా వాడబడే బలమైన సాధనాలుగా ఉండటం మనం చూస్తాం. అదేంటి అద్భుతాలు, అవే అద్భుతాలు. ఏం చేద్దాం? ఎవరిని అడుగుతున్నాడు ఆయన? అపొస్తలునండి. ఏమని అడుగుతున్నాడండి? ప్రార్థించడం మాని నిద్రించింది చాలును. లోకలు వ్యర్థంగా తిరిగిన కాలం చాలును. అంజనీయుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. మనకేం చాలు? ఆ రెండిట్లో మనం లేము బాబు అనుకున్నాం మనం 2 వారాల క్లాస్ ఉన్న తర్వాత. ఇప్పుడు ఇందులోకి మనం తగులుకుంటామేమో. ఏది? అయ్య బాబు, నేను అంజనీయులతో తిరగలేదు అనుకున్నాను, ఈ వ్యర్థంగా తిరగలేదు అనుకున్నాను, అమ్మాయి వాళ్ళిద్దరికి అనుకున్నాను, వాళ్ళకి అనుకున్నాను, నేను బాగానే ఉన్నాను అనుకున్నాను. ఇప్పుడు చూస్తే 3వ జాబితాలో నేనున్నాను అంటే నాకు కూడా చాలింది ఉంది. నిద్రపోయేది నిద్రపోతాను చాలు అని ఆలోచిస్తారనుకుంటున్నాను. ప్రార్థన చేయండి, మనం ప్రార్థన చేద్దాము. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఓకేనా? చిన్న ప్రార్థన చేసి మనం ప్రార్థనలు చేయడానికి ముందుకు వెళ్దాము.